ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన నేపథ్యంలో ఆ పదవిని అధిష్ఠించిన వారికి కలిగే ప్రయోజనాల గురించి చర్చ మొదలైంది. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. సిపి రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 1957 అక్టోబర్ 20న తమిళనాడులో తిరుప్పూర్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. బీబీఏ పట్టభద్రుడైన సిపి రాధాకృష్ణన్ కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ అథ్లెట్గా ఉన్నారు. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ఆయన పేరునే రాధాకృష్ణకు ఆయన తల్లి పెట్టారు. సిపి రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం, ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ 3.89 లక్షల ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు. 2023 ఫిబ్రవరి 12న తొలిసారి జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్గా బదిలైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే వరకు అక్కడ సేవలందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన సిపి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన నేపథ్యంలో ఆ పదవిని అధిష్ఠించిన వారికి కలిగే ప్రయోజనాల గురించి చర్చ మొదలైంది. రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన భారత ఉపరాష్ట్రపతి సాధారణ జీతం పొందని ఏకైక పదవి. ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యక్ష జీతం నిర్ణయించలేదు. అయితే రాజ్యసభ చైర్మన్గా మాత్రం ఆయన వేతనం అందుకుంటారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953 ప్రకారం ఉపరాష్ట్రపతికి జీత భత్యాలు అందిస్తారు. ఆ ప్రకారం ఉపరాష్ట్రపతి జీతానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట నిబంధన లేదు. అయితే రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించినందుకు వేతనం, భత్యాలు అందుతాయి. మరోవైపు ఏ సందర్భంలోనైనా రాష్ట్రపతి బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వర్తించినప్పుడు రాష్ట్రపతి హోదాలో జీతాన్ని పొందుతారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు. రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ప్రతి నెల 4 లక్షల చొప్పున ఏడాదికి 48 లక్షలు వేతనంగా పొందుతారు. దీంతో పాటు ఉచితంగా నివాస సదుపాయం, వైద్య సేవలు, రైలు, విమాన ప్రయాణాలు, ల్యాండ్లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి సదుపాయాలను ఉపరాష్ట్రపతి పొందుతారు. మాజీ ఉపరాష్ట్రపతి సుమారు 2 లక్షల పింఛను పొందడంతో పాటు ఉచిత టైపేట్ బంగ్లా సౌకర్యం పొందుతారు. అలాగే ఓ వ్యక్తిగత కార్యదర్శి, మరో అదనపు వ్యక్తిగత కార్యదర్శి, ఓ వ్యక్తిగత సహాయకుడు, ఓ వైద్యుడు, ఓ నర్సింగ్ అధికారి, 4 వ్యక్తిగత సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన సందర్భంలో ఆయన లేదా ఆమె జీవిత భాగస్వామి జీవితాంతం చిన్న టైప్ 7 ఇంటికి అర్హులు. నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతిగా 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి రిటైర్మెంట్ అయినా లేదా రాజీనామా చేసినా కూడా పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది. మాజీ ఉపరాష్ట్రపతికి ఇచ్చిన బంగ్లా, విద్యుత్, నీటి బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ విధంగా అనేక రకాల బెనిఫిట్స్ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి. సాధారణ జీతం పొందని ఏకైక పదవి భారత ఉపరాష్ట్రపతిది. ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యక్ష జీతం నిర్ణయించలేదు. అయితే రాజ్యసభ చైర్మన్ గా మాత్రం ఉపరాష్ట్రపతి వేతనం అందుకుంటారు. ఏ సందర్భంలోనైనా
రాష్ట్రపతి బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వర్తించినప్పుడు రాష్ట్రపతి హోదాలో జీతాన్ని పొందుతారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు.